భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తగూడెం సమగ్రాభివృద్ధి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం పట్టణ 27 మహాసభలు పట్టణంలోని పద్మశాలి సంఘం భవన్లో జరిగాయి. మహాసభల సందర్భంగా రైల్వే స్టేషన్ నుండి భజన మందిరం వరకు ఎర్రజెండాలతో ప్రజా ర్యాలీ నిర్వహించారు. మహాసభలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెంలో సిపిఐ గెలుపొందిన తరువాత శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కొత్తగూడెం ప్రజల చిరకాల కోరిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు చారిత్రాత్మకమని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అధిక స్థానాల్లో విజయం సాధించనున్నదని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తామని, పొత్తులు కుదరనివ పక్షంలో ఒంటరి పొరుకైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహాసభల ద్వారా పార్టీ కార్యక్రమాలను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు. మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.